నిలబడినందుకు నా భర్తను చంపాలని చూసారు సార్. అన్యాయంగా నిన్న ఊరు పెద్ద మనుషులందరూ పడి కొట్టేశారు సార్. ఊపి అందరూ తీసుకెళ్తే యాక్షన్ చేస్తారన్నారు సార్. గతి లేక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి చూపించాం. కాలు ఇరుక్కొట్టేశారు సార్ నా భర్తది. పుల్లయ్య అనే అతను కాలు తిప్పేశాడంటే ఒక అతను గుడ్ల మొత్తాన్ని పడేసి తిప్పేశారండి. పాములు నాగపాము పని పుల్లయ్య ఇంకో పుల్లయ్య అండి, ఇద్దరు పుల్లయ్యలండి. నా ఇద్దరు జనసేన పార్టీ తరఫున వాళ్ళండి. నా ఇద్దరు బిడ్డలండి. నా ఇద్దరు బిడ్డల పరిస్థితి అంటే మేము కంటి పిల్లలు చిన్న పిల్లలండి. మేము కూలి చేస్తూ బతకాల్సినోళ్ళండి. అలాంటి గతి లేక పడేసా ఈ రోజు నా మొగుడిని కాలు తిప్పేశారండి. నెల రోజుల నుంచి మా మీద పగబెట్టి గెలిచిన తర్వాత రాత్రి మేము ఇలా ఏడుసేస్తారని మేము రౌండ్లు కూడా తిరగలేదండి. లారీ కూడా మేము చేయలేదు. గెలిచినట్టు దండం పెట్టుకుని గుళ్ళో దండం పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. గెలిచినాడు. ఆ రాత్రి ఏంటి సెకండ్ పెద్ద మనుషులు గెలిచినప్పుడు సెకండ్లు ఇచ్చి 2 రోజులు ఎంత తేల్తామన్నారు. అంత అంటే ఇట్లా తేల్చేసి ఆ రాత్రి బాగా నుండి ఇంటికాడ ఎవరు లేరండి. ఎవరికాలు కూలి చేసుకుంటే తిన్నట్టు మేము కూలి పనులకి వెళ్ళిపోయారు ఎవరికాలు. ఈ కుర్రోళ్ళు మామూలుగా గుడికాడ కూర్చుని గుడి దగ్గర సేద తీర్చుకుందామని గుడి దగ్గర కూర్చుంటే కుర్రోళ్ళు కొట్లు మూసేసి అనకూడదు కానీ కొట్లు వీళ్ళు ఎవరు కాదు కదా, దేవుడు ఎవడు బాబు సొమ్ము కాదు కదా, దేవుడు అందరు దేవుడు కదా, దేవుడు అందరు సమానమే కదా. దేవుడు మూసేసి దేవుడు తలుపులు మూసేసి ఆయన కాడికి కింద పడేసి ఏరన్ గారి పుల్లయ్య చిన్న పాములు అంజలి గారి పాములు పుల్లయ్య ఏరన్ గారి పుల్ల పని వీళ్ళందరూ భూలక్ష్మి కొడుకులని ఇద్దరు జొన్నలందరూ కలిపేసి ప్రసాద్ జొన్నల ప్రసాద్ ని దేవరెడ్డి సతీష్ ని పైగా కుర్రోల్ని కింద పడేసి తొక్కేసి గొడ్లు తీసేసి ఆయన కాడికి తన్నేసి ఆయన సత్తులు జారేసి సొంగ కారిపోతుంటే జనసేన తరపున నిలబడినందుకు వైసీపీ పార్టీ వాళ్ళు ఈయన కక్షలు చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఓట్లు విన్ని కదా పోయిన సంవత్సరంలో అప్పుడేం చేయలేదు. లేనోడనా లేనడికి వెళ్తే తప్ప ఉన్నవాడికి వెళ్తే తప్పు కాదా? ఉన్నవాడిసిందే ఉన్నవాడే తిన్నాలా ఉన్నవాడే వైసీపీ పార్టీ వల్లే మేము డబ్బులని మేము అడగలా. వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చుకొచ్చి మీ పిల్లల్ని మా పక్కన పడుకోమని కొంచెం వైసీపీ పార్టీ వాళ్ళు జగన్ గారు అయ్యే నేర్పిస్తున్నారు. అలాగే పేరు నాని గారు వీళ్ళందరూ అయ్యే నేర్పిస్తున్నారు. వీళ్ళందరికీ స్థలాలు ఇచ్చండి, స్థలాలు తీసేసుకుంటాం. ఆడవాళ్ళని చూడకుండా నెంబర్ గారు ఈ అమ్మాయిని కింద పడేసి అమ్మాయిని కొట్టి పంచాయతీ ఎలక్షన్ లో జొన్నవారిపాలెంలో మరి అక్కడ గెలిచిన అభ్యర్థిని ఓడిపోయిన వాళ్ళు వీరిస్తూ మరి వాళ్ళ మీద మొన్న దాడి జరగడం జరిగింది. ఆ దాడిలో ఒక అతనికి కాలు మెల్లేడిపోయింది. హాస్పిటల్లో జాయిన్ చేశాం. హాస్పిటల్ చూస్తే ఆ పెద్ద హాస్పిటల్లో కట్టారు 15 కోట్లు పెట్టి కానీ ఒక్క డాక్టర్ లేడు అక్కడ. వాళ్ళని గబగబా మనం తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోతాడేమో అని భయంతో మేమే దగ్గరుండి వాళ్ళకి వైద్యం చేయించాం. ఆక్సిజన్ ఎక్కిస్తే కానీ కంట్రోల్ అవ్వాలి. ఏంట్రా అంటే ఏమీ లేదు, ఓన్లీ ఈర్ష్య. ఎన్నోసార్లు వాళ్ళు గెలిచారు. వాళ్ళ మీద ఎవరైనా దాడి చేశారా? జనసేన పార్టీ వాళ్ళు గెలిచేటప్పటికి ఈరిస్తూ వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఓన్లీ ఇప్పుడు రాజీ చేద్దామని మాట్లాడితే వాళ్ళు ఇది ఒకసారి కాకుండా ఇలా 5-6 సార్లు దాడి చేయడం ఆ ఊరి మీద జరిగింది. ఆడవాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కనుక ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అర్జెంటుగా ప్రభుత్వం శిక్షించాలి. అలా ఎప్పుడైతే ఇంతకు ముందు గొడవ జరిగిందో ఆ రోజున పోలీసులు గట్టిగా యాక్షన్ తీసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. అధికార ప్రభుత్వం కూడా తమ్ముడైనా సరే తప్పు చేసినప్పుడు శిక్షించాలి. లేకపోతే ఆ గొడవలు ఎక్కడ దాకా వెళ్తాయో మీకే తెలుసు. ఇవాళ గొడవలన్నీ రావడానికి మీరే కారణం. కనుక వాళ్ళని మీరు మందలిచ్చి ఆ ఊర్లో ఇంకోసారి గొడవ జరగకుండా మళ్ళా కోర్టులో న్యాయం జరిగేటట్టుగా మేమందరం కూడా లాయర్ గారు మేము మాట్లాడాం. ఆ కోర్టు కూడా పోలీసు వారు కూడా సహకరించారు. కోర్టుకు మరి కేసు పెట్టమన్నాం, కేసు రిజిస్టర్ చేశారు. ఈ రకంగా దాడి జరిగితే మాత్రం వాళ్ళందరూ ఒకవేళ ఎదురు తిరుగుంటే అక్కడ ఎంతమంది చనిపోయేవాళ్ళు ఎంతమంది ఇబ్బంది అయ్యేదో మీరే ఊహించి ఇంకొకసారి గొడవ జరగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. నియోజకవర్గంలో బందరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో జొన్నలవారిపాలెంలో నిన్న జనసేన పార్టీ తరఫున వార్డు మెంబర్గా మా జన సైనికుడు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది.
ఇది చూసి వార్చుకోలేక వాడిపోయినటువంటి అధికార పార్టీ సభ్యుడు నిన్న 4 జన సైనికుల్ని తీవ్రంగా గాయపరచడం, ఒక జన సైనికుడు కాలు కూడా విరిచేయడం కూడా జరిగింది. ఆడవాళ్ల మీద అత్యాచారాలు చేస్తామని చెప్పడం, ఆడవాళ్ల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన చేయడం జరిగింది. నిన్నటి నుంచి అంత హాస్పిటల్ ఇన్పేషెంట్ గా అడ్మిట్ అయి ఉన్నారు. ఇవాళ వరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరం. ఈ రోజు ఈ విషయం మీద మరి రూరల్ సిఐ గారికి, తాలూకా ఎస్ఐ గారికి జనసేన పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేశాం. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు 324 ఐపీసీ కింద. వాళ్ళ మీద హత్యాయత్నం కేసు కింద 307 కింద కేసు కట్టాలని, 354 ఐపీసీ కింద ఆడవాళ్ళని అవుట్ రేట్ చేశారు కాబట్టి వాళ్ళ మీద 354 కేసు కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ జనసేన జరిగిన అన్యాయాన్ని మా ఇన్ఛార్జ్ రామకృష్ణ గారు